హాయ్ పిల్లలు. ఈరోజు మనం వైల్డ్ యానిమల్స్ క్రూర జంతువుల గురించి చెప్పుకుందాం. ఈ క్రూర జంతువుల్లో మొదటిది సింహం. మనకి సింహాన్ని చూడంగానే చాలా భయం వేస్తుంది కదండి. సింహం చూడండి ఒక్కసారి ఎలా ఉందో. జూలు పెద్ద పెద్ద జూలు ఉన్నాయి సింహానికి. ఈ సింహం ఒక భారీ జంతువు మరియు ఇది ప్రధానంగా ఆఫ్రికా ఖండం మరియు భారతదేశంలో కనిపిస్తుందండి మనకి. అండ్ ఈ సింహాన్ని ఇంగ్లీష్లో లయన్ అంటారు, హిందీలో షేర్ అంటారండి. అండ్ ఈ సింహం మనకి చాలా భయంకరంగాను మరియు ఏది దొరికితే ఇది తినేటువంటి ఆహారం ఎలా ఉంటుందంటే మాంసం తింటుంది ఎక్కువ. అంటే మిగిలిన జంతువుల్ని వేటాడి తింటుంది. ఇది సుమారు 10-15 సంవత్సరాల పాటు బతుకుంటుందండి. రెండవ జంతువు చిరుత. ఈ చిరుతపులి కూడా చాలా డేంజరస్ అండి. మనం ఒకసారి ఈ చిరుతను చూసినట్లయితే దీని చర్మం మొత్తం ఎలా ఉంటుందంటే బంగారు రంగులో ఉంటుంది. మధ్య మధ్యలో నలుపు రంగు పెట్టినట్టు ఉంటుందండి. చుక్కలుగా ఉంటుంది. దీని శరీరం సన్నగా తేలిగ్గా ఉంటుందండి. అందువల్లే ఇది చాలా వేగంగా పెరుగుతుంది. కొన్ని చిరుతలు నలుపు రంగులో కూడా ఉంటాయి, నల్లగా ఉంటాయి. వాటిని మనం బ్లాక్ ప్యాంథర్స్ అంటారండి. అవి కూడా చిరుతలే, ఒక రకమైన చిరుతలు. ఇప్పుడు ఈ చిరుతలు మనకి ఎక్కువగా కొండల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మన భారతదేశంలో అయితే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో ఉంటాయండి చిరుతలు. ఇవి ఎక్కువగా మాంసాహారమే తింటాయి. ఇవి చిన్న చిన్న జంతువుల్ని, పక్షుల్ని అలాంటి వాటిని వేటాడి తింటాయండి. ఇది రాత్రిపూట ఎక్కువగా తిరుగుతూ ఉండేటువంటి జంతువు. నైట్ టైం ఎక్కువగా తిరుగుతుంది. అండ్ ఈ చిరుత అనేటువంటిది చాలా చురుకైంది. ఇదేంటంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది, చాలా చురుగ్గా ఉంటుంది. ఇది ఎక్కువ కూడా ఒంటరిగా ఉంటుంది. ఎక్కడున్నా సరే ఒంటరిగా ఉండి వేటాడుతూ ఉంటుంది. ఆ వేటాడిన తర్వాత దాన్ని తీసుకొని చెట్టుపైకి వెళ్ళి తింటుందండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే ఈ చిరుత జాతి చాలా తక్కువగా ఉంది. అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉందండి చిరుతల జాతి. ఇది చూడండి, ఇది తోడేలు. ఈ తోడేలు కూడా చాలా భయంకరమైన జంతువు అండి. ఇది చూడడానికి మనకి పెద్ద నక్క రూపంలో ఉంటుంది. దీని కలర్ బూడిద రంగులో ఉంటుంది. అక్కడక్కడ మచ్చలు కూడా ఉంటాయండి, లైట్గా మచ్చలు ఉంటాయి దీనికి. దీని చెవులు నడినెత్తిన నిటారుగా ఉంటాయి. చూడండి ఒకసారి, నిటారుగా నడినెత్తిన ఉన్నాయా చెవులు నిటారుగా ఉంటాయండి. అండ్ అలానే ఇది ఒక అడవుల్లో, గడ్డి మైదానాల్లో, కొండ ప్రాంతాల్లో ఉంటుంది. మన భారతదేశంలో కూడా చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయండి తోడేళ్ళు. ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఉంటాయి, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవి కూడా తోడేళ్ళు కూడా మాంసాహారం తింటాయండి. ఇవి చిన్న చిన్న జంతువుల్ని, పక్షుల్ని, లేదంటే పాడైపోయిన మృత కళేబరాలు ఉంటాయి కదండి, వాటిని ఎత్తుక్కొని తింటాయి ఇవి. సామాన్యంగా ఇవి సింగిల్గా ఎక్కడికి వెళ్ళవు, అంటే ఒంటరిగా వెళ్ళవండి. ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే గుంపులుగా వెళ్తాయి. కొన్ని సమూహాలుగా ఏర్పడతాయండి. సమూహాలుగా ఏర్పడి చెట్ల దగ్గర అలా పనిచేస్తూ అక్కడ ఉంటాయి. ఇవి వింత వింత శబ్దాలతో కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి. తర్వాత యానిమల్ గొరిల్లా అండి. గొరిల్లా ఇది మనిషిలాగా ఉంటుందండి చూడడానికి. చూడండి ఒకసారి మనిషికి ఉన్నట్లు చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు అన్నీ ఉంటాయి.
మనిషిలాగా ఉండేటువంటిది. మనుషులకు చాలా దగ్గరగా ఉండే వానర జాతి. అంటే వానర జాతి అంటే కోతికి సంబంధించినటువంటి జాతికి చెందిందండి ఈ గొరిల్లా. ఈ గొరిల్లాకి బలమైన శరీరం, మందపాటి చేతులు, పెద్ద పెద్ద మందపాటి చేతులు, ముడతలు ముడతలు చూడండి ఒకసారి ముఖం. ముడతలు ముడతలు ఉన్న ముఖం ఉంటదండి. కొన్ని కొన్ని గొరిల్లాలు చింపాంజీ జాతికి చెందినయి ఉంటాయి. రకరకాల గొరిల్లాలు ఉంటాయండి. మనకి జనరల్‌గా ఈ గొరిల్లాలు ఆఫ్రికా అడవుల్లో ఉంటాయండి. ఆఫ్రికా అడవులు. ఎక్కువగా వర్షాలు ఎక్కువగా పడేటువంటి ప్లేసుల్లో ఈ గొరిల్లాలు ఎక్కువగా ఉండుంటాయి. కానీ ఈ గొరిల్లా శాకాహారి. అంటే ఓన్లీ ఆకులు, పండ్లు, కాయలు, బెరళ్ళు అట్లాంటి మొదలైన దుంపలు అలాంటివి తీసుకొని తింటా ఉంటాయండి. కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పురుగులను కూడా తింటా ఉంటాయి గొరిల్లాలు. అండ్ ఈ గొరిల్లాలు సామాన్యంగా ఒక సామూహికంగా జీవిస్తాయి. అంటే ఒక 10 గొరిల్లాలు, 15 గొరిల్లాలు ఒక చోట కలిసి జీవిస్తూ ఉంటాయి. వాటిని మనం ట్రూప్ అంటాం. ఒక ట్రూప్ అంటాం. ఈ ట్రూప్‌కి ఒక నాయకుడు ఉంటాడండి. ఆయన్నే మనం సిల్వర్ బ్యాక్ అంటాం. సిల్వర్ బ్యాక్ గొరిల్లా ట్రూప్‌కి సిల్వర్ బ్యాక్ అంటాం. ఈ గొరిల్లాలు చాలా తెలివైనవి. చాలా తెలివిగా ఉంటాయండి. ఇవి వాటి ఫీలింగ్స్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయగలవు గొరిల్లాలు. మీరు గమనించినట్లయితే ఈ గొరిల్లాలతో చాలా సినిమాలు కూడా తీశారండి. 'కింగ్ కాంగ్' సినిమా, 'గొరిల్లాల శక్తి' ఇలా చాలా చోట్ల ఆ గొరిల్లాలు ప్రవర్తించే తీరును బట్టి మనం సినిమాల్లో కూడా చూడొచ్చు. ఇదొక రకమైనటువంటి జంతువు. నెక్స్ట్ జంతువండి ఎలుగుబంటి. దీన్ని మనం ఇంగ్లీష్‌లో బియర్ అంటామండి. బియర్. తెలుగులో ఎలుగుబంటి లేదా భల్లూకం అని కూడా అంటామండి. అండ్ ఇది కూడా చాలా పెద్దదండి. శరీరం చాలా పెద్దగా ఉంటది. పొడవైన గొంతు. ఒకసారి చూడండి గొంతు ఎలా ఉందో. అండ్ అలానే దీని వెంట్రుకలు చాలా మందంగా ఉంటాయి. వెంట్రుకలు. అండ్ దీని కళ్ళు చూసినట్లయితే చిన్ని కళ్ళు ఉంటాయండి. చిన్న కళ్ళు, చేతులు చాలా పెద్ద చేతులు ఉంటాయి. అండ్ ఈ ఎలుగుబంటుల్లో మనకి రకరకాల జాతులు ఉన్నాయండి. అంటే హిమాలయన్ బేర్, బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్ అలా కలర్‌ని బట్టి ఆ ఎలుగుబంటిలో రకాలు ఉంటాయండి. ఇవి కూడా ఎక్కువగా కొండలు, అడవులు, మంచు ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి ఈ ఎలుగుబంట్లు. మనం జనరల్‌గా మనకి ఇక్కడ ఈ ఎలుగుబంట్లొచ్చేసి సర్వభక్షక జంతువు అండి. అంటే సర్వభక్షక జంతువు అంటారు ఈ ఎలుగుబంటిని. ఇవి పండ్లు, చెట్ల దుంపలు, తేనె, పురుగులు, కొన్నిసార్లు చిన్న జంతువులు కూడా తింటాయండి ఇవి. ఇవి కొన్ని ఎలుగుబంట్లు ఉంటాయండి. సీలు జాతికి చెందిన ఎలుగుబంట్లు. అవొచ్చేసి మనకి కొన్ని సార్లు మాంసాహారం కూడా తింటాయి. ఈ ఎలుగుబంట్లు ఏందంటే ఒంటరిగా జీవిస్తాయి ఎక్కువగా సింగిల్‌గా ఉండటానికి ట్రై చేస్తాయి. అండ్ వీటికి చాలా శక్తి ఉంటది. వీటిని ఎవరైనా అటాక్ చేశారనుకోండి, ముందు వాటిని చంపేస్తాయి. అంత శక్తి ఉంటదండి ఈ ఎలుగుబంట్లకి. మనం ఈ ఎలుగుబంట్లని జనరల్‌గా చాలా కథల్లో, చిన్న సినిమాల్లో చాలా చోట్ల చూస్తుంటాం. చాలా ఇదిలో. అండ్ ఇవి చాలా త్వరగా పరిగెత్తుతాయి. పరిగెత్తడం చాలా స్పీడ్‌గా పరిగెత్తుతాయి. వీటికి హనీ అంటే చాలా ఇష్టం. తేనె. తెగ తింటాయండి తేనెనివి. తర్వాత జీబ్రా. దీన్ని మనం తెలుగులో సారల గుర్రం అంటారండి. జీబ్రా. సారల గుర్రం. ఈ జీబ్రాలు శరీరంపై వాటి బాడీ చూసారంటే ఒకసారి శరీరంపై నల్లగా, తెల్లగా రకరకాల సారలు ఉంటాయండి. రకరకాల గీతలు ఉంటాయి. తెలుపు గీతలు. ఇవి ఒక్కొక్క జీబ్రాకి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందుకని ఏ జీబ్రా ఒక్కొక్క కేటగిరీకి చెందిందిగా ఉంటుంది. ఈ జీబ్రాలు సాధారణంగా మనకి ఆఫ్రికా అడవుల్లో ఉంటాయండి ఎక్కువ. ఆఫ్రికా అడవుల్లో. కానీ మన భారతదేశంలో అక్కడక్కడ జూల్లో కనిపిస్తాయి. జూల్లో మనం చూడొచ్చు ఈ జీబ్రాస్‌ని. అన్నీ కూడా ఆఫ్రికా అడవుల్లో ఉంటాయి. ఈ జీబ్రా మామూలుగా శాకాహారి. అంటే గడ్డి, ఆకులు, చిన్న కాడలు అలాంటివి తింటా ఉంటదండి.
ఈ జీబ్రాలన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. ఎందుకంటే మిగతాయి వచ్చి అటాక్ చేయకుండా వీటన్నీ ఒక చోటే ఉంటాయి జాగ్రత్తగా ఉండడానికి. ఇవి చాలా స్పీడ్‌గా పరిగెత్తుతాయండి. మన గుర్రం లాగానే చాలా స్పీడ్‌గా పరిగెత్తుతాయి ఈ జిబ్రాలు. తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి. నెక్స్ట్ కంగారు అండి. ఒకసారి దీన్ని మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా దీనికి పొడవైన వెనక్కాళ్ళు, బలమైన తోక చూడండి ఒకసారి. ఇవేమో వెనక్కాళ్ళు, ఇదేమో బలమైన తోక అండ్ పొడవైన చెవులు చూడండి, చెవులు ఉన్నాయి కదా, చెవులు. కానీ ముందు కాళ్ళు మాత్రం కొంచెం చిన్నగా ఉంటాయండి. ముందు కాళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి. కానీ ఈ కాళ్ళతోనే ఇది సపోర్ట్ చేసుకుంటూ వెనక కాళ్ళతో దూకుతూ పరిగెత్తూ ఉంటుందండి. ఈ కంగారులు ఏం చేస్తాయి అంటే, బిడ్డ ఉంటుంది కదండి, వాటి బేబీస్ని ఇలా కడుపులో సంచిలో దాచిపెట్టుకుంటాయండి. చూడండి ఒకసారి ఇక్కడ మీరు ఈ సంచి కనబడుతుందా? ఈ సంచిలో దాచిపెట్టుకుంటాయి. అది కంగారులో ఉన్నటువంటి ఇది. ఈ కంగారులు మనకి మెయిన్గా ఆస్ట్రేలియాలో కనపడతాయండి. ఆస్ట్రేలియాలోనే ఉంటాయి మ్యాక్సిమం, అక్కడే. అండ్ ఇవి తినేటువంటి ఆహారం గడ్డి, ఆకులు, చిన్న చిన్న మొక్కలు అన్నిటిని తింటూ ఉంటాయి. ఈ కంగారులు కూడా అన్నీ కలిపి ఒక సామూహికంగా జీవిస్తాయండి. సామూహిక అంటే గుంపులుగా జీవిస్తాయి. అంటే ఈ గుంపుని కలిపి గుంపును మొత్తాన్ని మనం మాబ్ అంటామండి. మాబ్. ఇవి రాత్రిళ్ళు చాలా చురుగ్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపెడతా ఉంటాయి. అండ్ ప్రమాదం కనుక కలిగిందనుకోండి, వెనక కాలుతో ఎగిరి తంతాయండి, గట్టిగా తంతాయి. తోకతో బ్యాలెన్స్ చేసుకొని వెనక కాలుతో గట్టిగా తంతాయి. అండ్ కాకపోతే ఈ కంగారు గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవి వెనక్కి నడవలేవు, ముందుకే నడుస్తాయి. కానీ ముందుకు దూకుతాయండి. 8 నుంచి 9 మీటర్ల వరకు దూకుతాయండి. అంటే దాదాపు 20 అడుగులు దూకుతాయి ఇవి దగ్గర. అండ్ ఇవి కూడా చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుతాయి. గంటకు 60 కిలోమీటర్ల దూరంలో పరిగెత్తుతూ ఉంటాయి, 60 కిలోమీటర్ల వేగంలో. సో కంగారులు కూడా చాలా సాధారణంగా కనిపించేటువంటి జంతువులు. తర్వాత మనం చూస్తున్నటువంటిది కోతి. ఇంగ్లీష్లో మనం మంకీ అంటామండి. మంకీ ఇది చిన్న జంతువు అండి. చిన్నగా ఉంటాయి. పెద్ద జంతువులు ఏం కాదు, ఇవి చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మన మనుషుల ముఖం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనుషుల ముఖంలాగా చేతులు, కాళ్ళు 2 ఉంటాయి. ఇవేమో చేతులు ఈ రెండు కాళ్ళు. కొన్నిసార్లు కొన్నిటికి తోక కూడా ఉంటుందండి, తాకు కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మనం మనుషులు కనుక ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం చూసారా అండి, అలానే కోతులు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయి. ఈ కోతులు మనకి చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. మనకి రోజు మన ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. అడవులు, కొండల్లో చాలా చోట్ల కనపడుతూ ఉంటాయండి. పాపం ఈ కోతులకి మనం ఏమి ఇచ్చినా తింటాయండి. ఎక్కువగా పండ్లు, కొబ్బరి చెప్పలు, ఆకులు, కాడలు చాలా మనం ఏది పెట్టినా తింటూ ఉంటాయండి కోతులు. ఈ కోతులన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం గుంపులుగానే వస్తాయి. సింగిల్గా రావు, గుంపులుగానే ఉంటాయి. వాటిని మనం ట్రూప్ అంటాం. ఈ కోతుల సమూహాన్ని ట్రూప్ అంటాం మనం. ఇవి చాలా తెలివిగా ఉంటాయండి. మన జనాలతో మనం కనుక బాగా చూసుకున్నామనుకోండి, మనతో కలిసిపోతాయి. అలాంటివి. ఇది ఇంకా ఈ కోతులు ఏంటంటే తమ రక్షణకి చాలా ఇదిగా ఉంటాయి. తర్వాత మనం చూసేటువంటి జంతువు పులి, టైగర్. ఈ టైగర్ని మనం ఇంగ్లీష్లో పులి అంటామండి. తెలుగులో పులి అంటాము, ఇంగ్లీష్లో టైగర్ అంటాము. ఇప్పుడు ఈ పులి యొక్క శరీరం చాలా బలంగా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఎక్కువగా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుందండి. పసుపు రంగులో దాని మీద అక్కడక్కడ చారలు ఉన్నాయి చూడండి, అక్కడ చారలు ఉన్నాయా, చారలాగా ఉంటాయి. ఇటు శరీరంపై నల్లటి పొడవాటి గీతలు కూడా ఉంటాయి చూడండి, పొడవాటి గీతలు. అండ్ ఇవి అసలు నెమ్మదిగా బలమైన కాళ్ళతో ఎక్కువగా దూకుతూ ఉంటాయి. అండ్ ఈ పులులు
ఎక్కువగా మాంసం తింటాయండి. మాంసాహారి. ఇవి ఈ పక్కన ఉండేటువంటి ఎలుగుబంట్లు, జింకలు మొదలైన వాటిని వేటాడి తింటాయి పుళ్ళు. ఈ పుల్లన్నీ కూడా ఎక్కువ ఒంటరిగా జీవిస్తాయండి. మనం చూసాం కదా! సింహాలు కూడా ఎక్కువగా ఒంటరిగానే జీవిస్తాయి. ఈ మాంసాహారం పక్క జంతువుల్ని చంపుకొని తినేటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా ఒంటరిగానే ఉంటది. ఇవి రాత్రిపూట చాలా చురుగ్గా పనిచేస్తాయి. అంటే వీటి చూపు గానీ, పరిగెత్తడం గానీ చాలా ఇదిగా ఉంటది. రాత్రిపూట చూస్తే మనం. అండ్ ఇప్పుడు ఈ పుల్లు జాతి మనకి చాలా తక్కువగా ఉందండి. చాలా తక్కువగా అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటిది పులుల జాతి. సో, అందువల్ల మనోళ్ళందరూ ఏం జేస్తున్నారంటే, ఈ పులుల జాతిని కాపాడుకుంటూ ఉంటున్నారు. పర్యావరణానికి దగ్గరగా ఇది రావడానికి కోసం ఒక జూ లాంటి దానిలో ఈ పులుల జాతిని కాపాడుతూ ఉన్నారు. తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి జంతువు పేరు ఎలిఫెంట్. ఏనుగు. చాలా పెద్ద జంతువండి. ఉన్న వాటిలో కల్లా చాలా పెద్ద జంతువు. పెద్ద శరీరం, పొడవైన బూడిద రంగు తోలు గల జంతువిది. ఒకసారి చూడండి, మీరు చూస్తున్నట్టే బూడిద రంగు తోలు. దీనికేంటంటే 2 పెద్ద పెద్ద చెవులున్నాయి చూడండి. పెద్ద పెద్ద చెవులు. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. 2 పెద్ద పెద్ద చెవులుంటాయి. అండ్ అలానే పొడవైన తోక. తోక కూడా పొడవుగా ఉంటది. అండ్ అలానే ఒక తొండం. దీన్ని తొండం అంటామండి. తొండం ఉంటది. అలానే బలమైన 2 పళ్ళు. పెద్ద పెద్ద ట్రంక్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ అడవుల్లోనే ఉంటాయండి. ఏనుగు కూడా మనకి శాకాహారి. అంటే ఏం తింటదంటే పాపం ఆకులు, చెట్లు, కొమ్మలు, పండ్లు అలాంటివి తింటా ఉంటాయి. ఇవి జనరల్‌గా ఎక్కువ గుంపులుగానే ఉంటాయండి. అంటే అన్ని ఏనుగులు కలిపి పెద్ద ఏనుగులు, చిన్న ఏనుగులు అన్నీ కలిపి గుంపులుగా ఉంటాయి. ఈ ఏనుగులు చాలా తెలివైనవి. అంటే వీటి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ఏనుగు పిల్లలు మనం కాఫ్ అంటామండి. కాఫ్ అంటాం ఏనుగు పిల్లల్ని. చిన్న పిల్లలు ఉంటాయి కదండీ! వాటిని కాఫ్ అంటాం. ఇవి ఏనుగులు మనకి చాలా బలమైన గొంతుతో పెద్దగా అరుస్తాయి. వీటి తోకను చూసారండి? నీటిని పీల్చుకోవడానికి అన్నిటికి కూడా ఈ తొండం పట్టుకోవడానికి గానీ, దేనికైనా సరే ఈ తొండమే ఉపయోగిస్తదండి. తర్వాత జంతువు ఖడ్గమృగం. ఈ ఖడ్గమృగం కూడా ఇంతే అండి. ఇది పెద్దగా ఉన్నటువంటి జంతువు. చాలా పెద్దగా ఉంటది. ఈ శరీరంలో 1 లేదా 2 చోట్ల పెద్ద పెద్ద పొగుళ్ళు కూడా ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇలా రేఖలున్నాయి కదా! ఇవి. వీటికి పొడవైన ముక్కు, బలమైన పాదాలు. ఆ పాదాలు చూడండి ఒక్కసారి పెద్దగా ఎంత పెద్దగున్నాయో పాదాలుంటాయి. బలమైన పాదాలుంటాయి. అండ్ ఇవి కొన్ని సార్లు నీటిలో కూడా నివసిస్తూ ఉంటాయండి. నీటిలో ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి గడ్డి, చెట్లు, ఆకులు, కొమ్మలు తిని బతుకుతాయండి. ఇవి ఎక్కువగా చిన్న సమూహాల్లో ఉంటాయి. అంటే 1, 2, 3 కలిసి ఉంటాయి. ఎక్కువ కలిసి ఉండవు. ఇది చాలా ఫాస్ట్‌గా పరిగెత్తదండి. చాలా ఫాస్ట్‌గా పరిగెత్తదిది. తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి జంతువు అండి చింపాంజీ. ఈ చింపాంజీని కూడా మనం కొండ ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మనం మోకాళ్ళు మరియు చేతులు 2 ఉంటాయి. మనకు గనక మనకున్నట్లుగానే ఉంటాయండి. ఒకసారి ఈ శరీరం మొత్తం కూడా చర్మంతో కప్పబడి ఉంటది. నల్లటి చర్మంతో కప్పబడి ఉంటది. దీని ముక్కు చాలా చిన్నదిగా ఉంటదండి. చిన్నదిగా ఉంటది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు ముక్కు. చాలా చిన్నదిగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో అలా ఉంటాయండి. ఇవి పండ్లు, ఆకులు లేదంటే చిన్న జంతువులు ఏమన్నా దొరికినాయనుకోండి ఆటిని తినేస్తాయి ఎక్కువగా. ఇవి కూడా ఎక్కువగా గుంపులుగా జీవిస్తూ ఉంటాయండి. చిన్న గుంపులు అంటే ఒక 10, 15 కలిపి జీవిస్తూ ఉంటాయి. వీటికి కూడా కొన్ని భావోద్వేగాలు కూడా చూపిస్తూ ఉంటాయి చింపాంజీలు. తర్వాత మనం చూసేటువంటి జంతువు పేరు జింక. దీన్ని ఇంగ్లీష్‌లో మనం డీర్ అంటామండి.
డీర్. అండ్ ఇవి మిడిల్ అంటే పెద్దవి కాదు, చిన్నవి కాదు. చిన్న జంతువులు కాదు, పెద్ద జంతువులు కాదు. మధ్యస్థంగా ఉంటాయండి. మళ్ళీ వీటికేంటంటే అండి పొడవైన కాళ్ళు. కాళ్ళు చూడండి చాలా పొడుగ్గా ఉంటాయి ఇక్కడ. పొడుగైన కాళ్ళు ఉంటాయి. వాటి చర్మం చాలా సున్నితంగా ఉంటుందండి. చాలా సున్నితంగా ఉంటుంది చర్మం. కొన్ని జింకలకి అసలు కొమ్ములు ఇగోండి చూడండి ఒకసారి. పొడవుగా ఉంటాయి. ఎముకల్లాగా పొడవుగా ఉంటాయి. వాటితో కొన్నిసార్లు పొడుస్తాయి కూడా. ఈ ఈ రంగు అన్ని జింకలు కూడా సామాన్యంగా కాఫీ కలర్‌లో ఉంటాయి. కాఫీ కలర్‌లో ఉండి అక్కడక్కడ రంగు చుక్కలుగా ఉంటాయండి. అండ్ ఇవి ఎక్కువగా అడవుల్లో, మైదానాల్లో ఉంటాయి. కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ జింకలు కూడా ఏంటంటే మనకి ఆకులు, గడ్డి, చిన్న మొక్కలు తింటాయండి. చిన్న మొక్కలు తింటూ ఉంటాయి. ఈ జింకలు చాలా ఫాస్ట్‌గా పరిగెత్తాయండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుతాయి. మనం ఇంతకుముందు పులి, సింహం గురించి చూసాం కదండీ! అవి వీటిని తినడానికి వచ్చినప్పుడు ఈ జింకలు చాలా వేగంగా పరిగెత్తుతాయి. తర్వాత హైనా చెప్పుకోదగ్గ జంతువు అండి ఇది. చాలా క్రూరమైనటువంటి జంతువు. చాలా కన్నింగ్ జంతువు అండి హైనా. ఈ హైనాకు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. వెనక కాళ్ళేమో కిందకు వంగి ఉంటాయి. ముందు కాళ్ళేమో పొడవుగా ఉంటాయి. దీని శరీరం చాలా బలమైందండి. అండ్ దీనికి పొడవాటి తోక కూడా ఉంటుంది. అంటే చూడడానికి పెద్ద ముంగీసలాగా ఉంటుందండి. ముంగీసలాగా విత్ పెద్ద చెవులు. దీని చర్మం మొత్తం ఎలా ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుంది. అక్కడక్కడ మచ్చలు ఉంటాయి. పసుపు రంగులో ఉండి మచ్చలు ఉంటాయి చూడండి. మచ్చలు ఉన్నాయి కనపడుతున్నాయి మీకు? మచ్చలు. ఇవి చాలా ఎక్కువ వరకు కూడా అడవుల్లో ఉంటాయండి. ఇది మాంసాహారి. అంటే ఏదైనా జంతువులు మనకి పులులు, సింహాలు లాంటివి ఉంటాయి కదండీ! అవి తిని పడేసిన తర్వాత జంతువులు ఉంటాయి కదా కళేబరాలు, వాటిని తింటా ఉంటాయండి ఇవి. లేదంటే వీటికంటే చిన్న జంతువుల్ని తింటా ఉంటాయి. ఇవి పెద్ద జంతువుల దగ్గరికి వెళ్ళవు. పెద్ద జంతువులతో పోరాడలేవు. అందుకని ఏదన్నా పడిపోయిన దాన్ని తింటాయి. లేదంటే చిన్న వాటిని వేటాడుకొని తింటాయి. ఎక్కువ ఈ హైనాలన్నీ కూడా ఎక్కువగా గుంపులుగానే వస్తాయండి. ఎందుకంటే ఒకటొచ్చినాయి అనుకోండి మిగతా జంతువులు చంపేస్తాయి. సో, అందుకని ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా గుంపులుగా వస్తాయి. తర్వాత జంతువు పేరు పాండా. ఈ పాండా కూడా చాలా పొడవుగా, పెద్దదిగా, భయంకరంగా ఉంటుంది పాండ. దీనికి ఏంటంటే ఎక్కువగా తెలుపు మరియు నలుపు రంగులో ఉంటుంది శరీరం. పెద్ద తల, పెద్ద చెవులు, చిన్ని తోక ఉంటుందండి. బుడ్డి తోక ఉంటుంది. ముఖంలో మాత్రం అక్కడక్కడ చిన్న గీతలు ఉంటాయండి. ఇవి ఎక్కువగా కూడా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి ఆకులు తింటాయండి. ఎక్కువ ఆకులు తింటాయి. ఏదన్నా సరే కొద్దిగా వీటికి కీటకాలు, చిన్న పండ్లు దొరికినాయి అనుకోండి అవి తింటాయి. చిన్ని జంతువులు, బుడ్డి జంతువులు ఏమన్నా ఉన్నాయనుకో వాటిని కూడా తినేస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా ఒంటరిగా జీవిస్తూ ఉంటాయి. చాలా సేపు నిద్రపోతాయి ఇవి. నిద్రపోతూ చాలా నిదానంగా, నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. తర్వాత జంతువు పేరు జిరాఫీ అండి. ఈ జిరాఫీలు ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. వీటికి చాలా పొడవైన గొంతు ఉంటుంది. పెద్ద కాళ్ళు, శరీరం మొత్తం పెద్దగా కూడా మచ్చలు ఉంటాయండి. మన బ్రౌన్ కలర్లో మచ్చలు ఉంటాయి. చిన్న గుండ్రంగా మచ్చలు ఉంటాయి. పొడవాటి తోక ఉండిద్దండి. ఇవి కూడా ఎక్కువ మైదానాల దగ్గర, కాలువల దగ్గరే ఉంటాయి. ఈ పాపం పళ్ళు, ఆకులు, మొక్కలు అయినా తింటూ ఉంటాయండి. ఇవి కూడా గుంపులుగా జీవిస్తాయి. ఇప్పుడు ఈ జిరాఫీ గొంతు ఉంటుంది చూసారండి, దాదాపు 2 మీటర్లు ఉంటుంది. అంటే దాదాపు 5 నుంచి 6 అడుగులు ఉంటుందండి. 5 నుంచి 6 అడుగులు. అండ్ ఇది చాలా హైట్ ఉంటుంది. అంటే దాదాపు 10 అడుగుల పైనే ఉంటుందండి. 10 అడుగులు అంటే పెద్దది. అంత హైట్ ఉంటుంది. దీని పొడవు అంత పొడవుగా ఉంటుంది. తర్వాత జంతువు యాక్ అండి. యాక్ అంటే జడల బర్రె అంటాం మనం.
ఇది చాలా పెద్దగా ఉంటది. దిట్టమైన జుట్టు. దీని చుట్టూ కూడా దిట్టమైన జుట్టు కప్పబడి ఉండిద్ది. దీనికి 2 పొడవాటి కొమ్ములుంటాయండి. ఈ కొమ్ములతో గనక పొడిచిందంటే ఎదురుగా ఉన్నటువంటి జంతువు ఏదైనా సరే దిగిపోవాల్సిందే అండి. అట్లా అంత బలంగా ఉంటది. ఇప్పుడు ఈ ఎక్కువేందంటే చలి ప్రాంతాల్లో ఉంటాయండి. చలి ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ చర్మం దానికి ప్రొటెక్షన్‌గా ఉంటది. ప్రొటెక్షను బాగా ఎక్కువగా ఉంటది. ఇది ఎక్కువ హిమాలయ పర్వతాలు అట్లాంటి ప్లేసుల్లో ఉంటాయి. అలా అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే, దీని మీద చాలా చర్మం ఉంది కదా! చాలా చర్మం మొత్తం కూడా దానికి ఇబ్బంది లేకుండా, చలి లేకుండా హాయిగా ఉంచుద్ది. ఇదేంటంటే పాపం ఏదైనా గడ్డిని, పండ్లు, ఆకులు తింటా ఉంటదండి. ఇవి కూడా గుంపులుగా ఉంటాయి ఒకే చోట. తర్వాత జంతువు హెడ్జ్‌హాగ్ అండి. అంటే మనం తెలుగులో దీన్ని ముళ్ళపంది అంటాం. హెడ్జ్‌హాగ్. ఒక్కసారి దీని శరీరం చూడండండి. శరీరంపై చిన్న గజిబిజిగా ఉండేటువంటి ముళ్ళు. చూసారండి ఒకసారి? చాలా ముళ్ళుంటాయి. దీనికి చిన్ని చెవులు, ముక్కు ఉంటది. ఇవన్నీ ఏంటంటే ఏదైనా జంతువు వీటిని అటాక్ చేయడానికి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా వీటితో దాన్ని పొడి చేస్తా ఉంటాయి. అందువల్ల ఈ ముళ్ళనేటువంటివి చాలా బాగా ఉపయోగపడుతాయి దానికి. ఎక్కువగా అడవిలో ఉంటా ఉంటాయండి. ఇవేంటంటే పాపం చిన్న పురుగుల్ని, చిన్న విత్తనాలను తింటా ఉంటాయి. మాంసాహారం చాలా తక్కువ ఇవి తినేది. అసలు ఏం తినం. ఏదైనా పురుగులు దొరికితే తింటాయి అంతే. ఎక్కువ కూడా ఇవి తింటా ఉంటాయి. ఇవి ఎక్కువ రాత్రిపూట తిరుగుతా ఉంటాయండి. రాత్రిపూట ఒంటరిగా తిరుగుతాయి. ఒకటొకటే తిరుగుతా ఉంటాయి. ఇవి ఈ ఈ ముళ్ళతోనే ఆ శరీరాన్ని మొత్తాన్ని కాపాడుకుంటాయి. తర్వాత మనం చూస్తున్నటువంటి ముంగీస అండి. ఇది చాలా చిన్నది. బుడ్డగా ఉంటది. బుడ్డిదండి. కాకపోతే శరీరం మొత్తం పొడుగ్గా ఉంటది. దీని శరీరం కలర్ వచ్చేసి మనకి బూడిద రంగులో గానీ, లేదంటే గోధుమ రంగులో గానీ ఉంటది. దీనికి పొడవాటి తోక ఉంటదండి. చిన్ని చెవులుంటాయి. చిన్ని చెవులు. ఇవి ఎక్కువగా పొలాలు, అడవులు, చిన్న ఊర్లు పక్కన ఉంటా ఉంటాయండి. ఇది ఎక్కువగా నాన్ వెజ్ తింటది. ఏం తింటదంటే పాముల్ని, ఎలుకల్ని, పిల్లుల్ని, గుడ్డుల్ని అలాంటియన్నీ కీటకాలని అలాంటివి తింటా ఉంటదండి ముంగీస. బట్ ఇది చాలా తెలివైంది, చాలా చురుకైంది, చాలా ధైర్యంగా ఉంటది. మనకెప్పుడు పాములతో ముంగీసలే పోరాడుతా ఉంటాయండి. పాములతో ఎక్కువ ముంగీసలు కనపడతా ఉంటాయి. ముంగీస పాముకి పడదు. సో, పాము, ముంగీస 2 ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాయి. తర్వాత జంతువు పేరండి నక్క అండి. ఫాక్స్. దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఫాక్స్ అంటాం. ఇది కూడా ఎలా ఉంటదంటే చాలా మీడియం సైజ్‌లో ఉంటదండి. పెద్దది కాదు, చిన్నది కాదు. మీడియం సైజ్‌లో ఉంటది. పొడవాటి తోక ఉంటదండి. తోక చూడండి ఒకసారి. పొడవాటి తోక. ఇవి ఎక్కువగా కూడా నలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. బ్రౌన్ కలర్‌లో ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఇది చాలా కన్నింగ్ అండి. ఈ నక్క అనేటువంటిది. ఇవి ఎక్కువ కూడా అడవులు, పొలాలు, ఈ ఇంటి చుట్టుపక్కల ఉంటాయండి. ఎందుకంటే వీటికి ఇంటి చుట్టుపక్కల ఉంటేనే ఏదన్నా చిన్న జంతువులు, పక్షులు, గుడ్లు, కీటకాలు అలాంటివి దొరుకుతా ఉంటాయి. సో, దొరికిన అన్నిటిని కూడా ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటది. ఇది ఎప్పుడు రాత్రిపూటే బయటకొచ్చిద్దండి. పగలు రాదు. ఎందుకంటే పగలు కనపడితే చంపేస్తారు దాన్ని. సో, అది ఎక్కువ కూడా రాత్రిపూటే బయట తిరుగుతా ఉంటది. మనం ఈ నక్కల గురించి చాలా సినిమాల్లో, చాలా స్టోరీలో నేర్చుకొని చూసే ఉంటామండి. ఇదే నక్క. తర్వాత మనం చూస్తున్నటువంటిదండి నీటి ఏనుగండి. నీటి ఏనుగు చాలా పెద్దదండి ఇది. చాలా పెద్ద శరీరం, మందమైన చర్మం ఉంటదండి. ఇది గోధుమ రంగు లేదా బూడిద రంగులో ఉంటది. దీనికి పెద్ద నోరుంటది. భారీ పళ్ళు. బట్ చెవులు మాత్రం చూడండి చిన్ని చెవులు, చిన్ని కళ్ళు. చూసారండి? బుడ్డ తోకుంటది. ఇది ఎక్కువగా కూడా నదులు, సరస్సుల్లోనే ఉంటది. నీళ్ళలోనే ఉంటది ఎక్కువ. ఎక్కువ టైము నీటిలోనే గడుపుతా ఉంటది. కాకపోతే రాత్రిపూట మాత్రం బయటకొచ్చి గడ్డి మొక్కలు అవి తింటా ఉంటదండి. ఇవి చాలా ఎక్కువ శాతం నీళ్ళలోనే గడుపుతది. ఈ జంతువులు కూడా గుంపులుగా ఉంటాయండి. గుంపులుగా ఉంటాయి ఈ జంతువులు. దీన్ని నీటి గుర్రం అని కూడా అంటారండి. ఈ నీటి ఏనుగుని
నీటి గుర్రం అని కూడా అంటారు. నెక్స్ట్ మనం చూస్తున్నటువంటిది పోలార్ బియర్, ధ్రువపు ఎలుకబంటి అండి. ఆల్రెడీ మనం బియర్ చూసాము. బట్ ఇది ధ్రువపు ఎలుగుబంటి. అంటే మనకేంటంటే జనరల్‌గా దానికి, దీనికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఇది మంచులో ఉంటదండి ఎక్కువ. మాక్సిమం మంచు. లేదంటే మంచుతో కప్పబడిన సముద్రాల్లో గానీ, అలాంటి ప్లేసుల్లో మాత్రమే ఉంటదిది. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే శరీరం మొత్తం కూడా దట్టమైన తెలుపు జుట్టుతో, పెద్ద శరీరం, బలమైన 4 కాళ్ళు ఉంటాయండి. పెద్ద పెద్దగా ఉంటాయి. మాక్సిమం 99% ఇది తెల్లగా ఉంటది. తెల్లగా ఉంటదండి ఇది. ఇది మనకి జనరల్‌గా మాంసాహారి. అంటే ఇది సముద్రపు చేపలని ఎక్కువ నీళ్ళలో తిరుగుతుంటది కాబట్టి, నీళ్ళలో సముద్రపు చేపలను ఎక్కువగా తింటా ఉంటది. తర్వాత జంతువు పేరండి బైసన్. బైసన్. దీన్ని తెలుగులో అడవి దున్న అంటారండి. అడవి దున్న. ఇది కూడా చాలా స్ట్రాంగ్, చాలా బలమైన పెద్ద పెద్ద శరీరం కలిగినటువంటి జంతువు. దీనికి ముందు వైపు చూడండి గుబురుగా ఉండే కుర్రలుంటాయి. 2 కొమ్ములు కూడా ఉంటాయండి. 2 కొమ్ములు చూసారా? 2 కొమ్ములు. దట్టమైన బొచ్చు ఉంటదండి. ఇవి జనరల్‌గా మనకి గోధుమ రంగులో ఉంటాయి. బ్రౌన్ కలర్‌లో ఉంటదండి. ఇవి ఎక్కువగా గడ్డి మైదానాల్లో అలాంటి చోట్ల జీవిస్తాయండి. ఇవి జనరల్‌గా తినేటువంటిది ఏంటంటే గడ్డి, ఆకులు అవి తింటా ఉంటాయి.